నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీతేజ్ ను బతికించేందుకు అవసరమైతే అమెరికా నుండి మందులు తెప్పిస్తాం కిమ్స్ ఆసుపత్రిలో బాలుని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మరుసటి రోజు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి వివరణకు స్పందించిన హీరో అల్లు అర్జున్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజుపై హత్యాయత్నం పోలీసులు చాకచక్యంగా కుట్రభగ్నం చేశారన్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు శ్రీతేజ్ కి ఎన్ని డబ్బులైనా ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అవసరమైతే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించైనా బాలుని బ్రతికించండని డాక్టర్స్ కు సూచించడం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ కు 25 లక్షల చెక్కు అందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాని మీద ఇస్తున్నారు 25 లక్షలు బ్యాంకులు వేసుకుని హాస్పిటల్ ఎవరిని అడగారు మంచిగా ఇద్దరు దేవుని దయ వల్ల అన్యాయం జరిగింది ఆమె నిన్ను బతికించింది ఆమె చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయింది అన్ని పేపర్లు చదివితే మాకు బాధ అనిపించింది వచ్చి ఏం చెప్పాలి మనం వచ్చి లోపల ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలాగే మేము సీఎం గారు రోజు రోజు మాట్లాడతాం మేము స్ట్రిక్ట్ మేము విన్నాం అందరికీ ఒకటే రోజు సెకండ్ రిజెక్ట్ చేసిన ఫోర్త్ నా కొడుకు కూడా ఐదు సరిపోతే ఫౌండేషన్ పెట్టింది 13 years దాని మీద ఇస్తున్నారు 25 లక్షలు బ్యాంకులు వేసుకుని హాస్పిటల్ ఎవరిని అడగారు మంచిగా ఇద్దరు దేవుని దయ వల్ల అన్యాయం జరిగింది ఆమె నిన్ను బతికించింది ఆమె చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయింది అన్ని పేపర్లు చదివితే మాకు బాధ అనిపించింది వచ్చి ఏం చెప్పాలి సంధ్యా థియేటర్ ఘటనపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణపై హీరో అల్లు అర్జున్ స్పందించారు థియేటర్ బయట జరిగిన ఘటనపై ఏ పోలీస్ తనను కలవలేదని తమ వాళ్ళు చెబితేనే వెళ్లిపోయానని ఆయన తెలిపారు రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తనకు మరుసటి రోజే తెలిసిందన్నారు నా పిల్లలతో కలిసి సినిమా చూశానని అలా జరిగిందని తనకు తెలియదన్నారు తర్వాతి రోజు హాస్పిటల్కు వెళ్దామంటే రావద్దని మా వాళ్ళు చెప్పడంతో వెళ్ళలేకపోయారని అల్లు అర్జున్ తెలిపారు ఆ అబ్బాయి సీతేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్ ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండంతా వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ ఫ్యూ అవర్లీ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామని ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత బహిరంగ సభను ఉస్మానియా యూనివర్సిటీలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ విద్యార్థి నాయకుడు చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి కృతజ్ఞత సభలో విద్యార్థులతో మాట్లాడడం గర్వంగా ఉందన్నారు చెప్పడానికి వాళ్ళ యూనివర్సిటీ రావడం జరిగింది వ్యక్తుల ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం
చెప్పింది చేసే ప్రభుత్వం, ఒక మాట మీద కట్టుబడి ఉండే ప్రభుత్వం. అందుకే గట్టిగా ఘనంగా ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉస్మానియా విద్యార్థుల ద్వారా తెలంగాణ ప్రజానికం తెలవాలని నేను ఉస్మానియా కళాశాలలో దయాకర్ ఆధ్వర్యంలో మీటింగ్ రావడం జరిగింది. ఒక్క విషయం మాత్రం వాస్తవం, 10 ఏళ్ల కాలంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్లో డ్రగ్స్ అమ్ముతున్న 2 పెడ్లర్లను నార్కోటెక్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సుమారు 1,15,00,000 విలువైన కేజీ ఎండిఎంఐ, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసి తరలిస్తున్న మహమ్మద్ సలీం, ముఖేష్ దుబేలను అదుపులోకి తీసుకుని మరో 3 కోసం గాలిస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ రూపేష్, నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య వివరించారు. ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు. మన యొక్క తెలంగాణలో కాకుండా అతను బయట నుంచి ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో సంగారెడ్డి పోలీస్ చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది. దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది. అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎఫర్ట్స్ కంటిన్యూస్ చేస్తున్నాం. టీజీఏఎన్బి లోకల్ పోలీస్ సహాయంతో బయట రాష్ట్రాల్లో కానీ మా టీం రాజస్థాన్ దాకా వెళ్తా ఉంది. రాజస్థాన్ లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. రాజస్థాన్ నుంచి అక్యూజ్లు పట్టుకోవడానికి టీంలు పంపిస్తున్నాం. అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటిని కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం, బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం. ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదలదు లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళు పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది. ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి, మీరు ఎవరైతే కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. మీకు అనుమానం ఉంటే ఎనీవే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం, యాంటీసైడ్స్ చెక్ చేస్తున్నాం. అట్లాంటి వారు రాకుండా మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనే దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్ గా చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దానికోసం అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం. అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ 15 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి 20 తారీఖు దాకా 641 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. 15 కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది. 1600 గ్రాముల హ్యాష్ ఆయిల్, ఎండిఎంఏ కేజీ 300 గ్రాములు, ఓపియం 1 కేజీ ఓపియం, ఓజీ వీడ్ అంటారు హైడ్రోపోనిక్ వీడ్ 97 గ్రాములు, చెరస్ 115 గ్రాములు, పాపిష్ రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది, ఇది కూడా 53 కిలోలు, హీరోయిన్ పట్టుకోవడం 44 గ్రాముల హీరోయిన్ పట్టుకోవడం జరిగింది. ఇట్లాగా 4.5 కోట్లు మన లాస్ట్ 20 డేస్. ఇంకా మా యొక్క ఎఫర్ట్ కంటిన్యూస్ గా ఉంటుంది. మన ఎయిమ్ మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్, మనం తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ మార్చాలి. అట్లానే ఈ న్యూ ఇయర్ లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి. దానికి మీరందరి సపోర్ట్ మాకు అవసరం. అందరం కలిసి కృషి చేస్తే మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అట్లానే మన రాష్ట్రాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బండ నాగరాజు హత్యాయత్నానికి పోలీసులు భగ్నం చేశారు. బీహార్కు చెందిన గ్యాంగ్ సారథ్యంలో హత్య చేసేందుకు కుట్ర పన్నగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివరాలు వెల్లడించారు. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్య చేసేందుకు చిన్నమండం గ్రామానికి చెందిన అంపోల్ శ్రీనివాసరావు బృందం ఆధ్వర్యంలో 10 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసేందుకు బీహార్ గ్యాంగ్ ద్వారా నిర్ణయం తీసుకుని 2 సార్లు రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 7గురిని అరెస్టు చేశామని, మరో 10 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నగూడెం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మకు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు.
వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి గుంటూరు నగరపాలక కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. నిర్వహణ తీరుపై జనసేన కార్పొరేటర్ కనకదుర్గ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన కార్పొరేటర్లకు అధికారులు సరైన రీతిలో ఏర్పాట్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిల్ హాల్లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. శోచనీయంగా మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి, ఎక్కడా కూడా క్లియర్ అవ్వకుండా ఉన్నాయి. మామూలు పరిస్థితిలో అంటే ఒక ఓనర్ వదిలేసిన ల్యాండ్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అయితే మున్సిపల్ ల్యాండ్స్ ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముందు అవి క్లియర్ చేసిన తర్వాత మన ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏదో తూతు మంత్రంగా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఆన్సర్ చేసినట్టుగా ఏదో 4 లెక్కలు 4 ఫిగర్స్ తో ఆన్సర్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు అధ్యక్ష. దీనికి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కంప్లీట్ అడ్డాలుగా మారిపోయి ఉన్నాయి. దీని మీద ఒక పాలసీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఈ ల్యాండ్స్ నేను మెన్షన్ చేసినట్టుగా రకరకాల అసాంఘిక కార్యకలాపాలకు నెలవుల్లాగా మారిపోయి ఉన్నాయి. ఒక హెల్త్ ప్రాబ్లమే కాదు, అన్ని రకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఈ ల్యాండ్స్ లో జరుగుతూ ఉన్నాయి. అండ్ రేపు ఈ చలికాలము అదే విధంగా వర్షాకాలము వీటి నుంచి వచ్చే అసౌకర్యం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, అంతా ఇంత కాదు. దానికి ఇంత తేలికపాటి సమాధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. దీని మీద కార్పొరేషన్ వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా శ్రేయస్ కోసం ఇప్పటికే కమిషనర్ గారు పక్కన ఉన్న స్ట్రీట్ వెండర్స్ మీద దృష్టి పెట్టారు. చాలా హైపర్ యాక్టివ్ గా దాని మీద దృష్టి పెట్టి మంచిగా పనిచేస్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా అట్ ద సేమ్ టైం హై ప్రయారిటీ ఉన్న ఈ సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని త్వరితగతిన ఆన్సర్ తీసుకురావాల్సిన సమస్యని ఇంత స్లో మోషన్ లో ఏదో చూస్తున్నాము అనే ఒక వైఖరితో ఆన్సర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని హై ప్రయారిటీగా తీసుకొని ఇమీడియట్ గా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న అన్ని ల్యాండ్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ మున్సిపల్ ల్యాండ్స్ మీద పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో వేకెంట్ ల్యాండ్స్ ఉన్న అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఒక స్లమ్స్ లో మాత్రమే కాకుండా ఈ రోజు మెయిన్ ఏరియాస్ లో కూడా ప్రతి బిల్డింగ్ కి 2 బిల్డింగ్స్ కి మధ్యలో ఉండడము, అది డంపింగ్ యార్డ్స్, మినీ డంపింగ్ యార్డ్స్ లాగా వీటిని మార్చేయడము. ఆల్రెడీ శానిటేషన్ విషయంలో గుంటూరు నగరపాలక సంస్థ చాలా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ ఈ క్రమంలో ఈ ల్యాండ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక మినీ డంపింగ్ యార్డ్ లాగా మారిపోయి ప్రజలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అనపర్తి ఎస్ఐ శ్రీను నాయక్ అన్నారు. హెల్మెట్ వాడకంపై అనపర్తిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ముందుగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే చోరకులను కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అనపర్తి దేవి చౌక్ నుంచి గాంధీ బొమ్మ వరకు పోలీసుల ర్యాలీ కొనసాగింది. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
శ్రీతేజ్ను బతికించేందుకు అవసరమైతే అమెరికా నుండి మందులు తెప్పిస్తాం. కిమ్స్ ఆసుపత్రిలో బాలుని పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మరుసటి రోజు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి వివరణకు స్పందించిన హీరో అల్లు అర్జున్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం. త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామన్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజుపై హత్యాయత్నం. పోలీసులు చాకచక్యంగా కుట్రభగ్నం చేశారన్న ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.